లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీ ఉన్న కల్వకుంట్ల కవిత రోజంతా ఏం చేస్తుంది? తన దినచర్య ఏమిటి? సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఇలా పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. ఈ సమయంలో ఆమె దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవును, ఢిల్లీ మద్యం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఆసక్తికర దినచర్య కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు ఉదయం ధ్యానం చేస్తున్నారని, మిగిలిన సమయంలో భగవద్గీత పఠనంతో పాటు మరికొన్ని బుక్స్ చదువుతూ దినచర్యను కొనసాగిస్తున్నారట. ఇదే సమయంలో నిన్న ఏకాదశి కావడంతో ఉపవాసం ఉన్నారని, ఈ క్రమంలో కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారు. అంతేకాదు, స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత బుక్ ని తెప్పించుకొని కవిత చదువుతున్నారని తెలుస్తుంది. పైగా అందులో తనకు నచ్చిన కీలకమైన అంశాలను తన డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలా భగవద్గీతతో పాటు ఇండియన్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలను కూడా తెప్పించుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సంబంధించిన బుక్స్ కూడా చదువుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే అంబేద్కర్ జీవిత చరిత్ర సంబంధించినవి, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్ లతో పాటు శోభన కె నాయుడు రాసిన రామ్ విలాస్ పాస్వాన్ ది వెదర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను అడిగి తెప్పించుకొని చదువుతున్నారని, వాటిలోని కీలక పాయింట్లను కూడా నోట్ చేసుకుంటున్నారని, ఈ విధంగా విచారణ సమయం మినహా కవిత దినచర్య ఉంటుందని అంటున్నారు. మరోవైపు కవితను ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి కొద్ది సమయం మాత్రం విచారించారని తెలుస్తుంది. ఇదే క్రమంలో లంచ్ బ్రేక్ తర్వాత కూడా అతి కొద్ది సమయం మాత్రమే విచారించారట. మరోవైపు కవిత పిఏని సిబ్బందిని కూడా విచారించారని, ఇందులో భాగంగా ఆమె సిబ్బందికి సంబంధించిన సుమారు 16 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క కస్టడీలో ఉన్న కవితను 4వ రోజు కూడా కేటీఆర్ కలిశారు. అడ్వకేట్ మోహిత్ రావును కూడా వెంటబెట్టుకున్న కేటీఆర్ కవితను కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసు నుంచి ఉపశమనం దొరికే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు కవిత తల్లి శోభను ఆమె కలవనున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని తెలుస్తోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని